స్వేచ్ఛను అందరూ విచ్చలవిడితనంగానే భావిస్తారు. కానీ నిజానికి స్వేచ్ఛ అలాంటిది కాదు. ఎందుకంటే నియంత్రించబడిన మనసు స్వేచ్ఛ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. స్వేచ్ఛను అందరూ విచ్చలవిడితనంగానే భావిస్తారు. కానీ నిజానికి స్వేచ్ఛ అలాంటిది కాదు. ఎందుకంటే నియంత్రించబడిన మనసు స్వేచ్ఛ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. అందరూ స్వేచ్ఛను కోరుకునేవారే. కానీ అదంటే అందరికీ భయమే. ఎందుకంటే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా వస్తుంది. దానిని స్వీకరించేందుకు ఎవరూ సిద్ధపడరు. అందుకే అందరూ లోపల అచేతనంగా కోరుకునేది బాధ్యతారాహిత్యం, విచ్చలవిడితనాలే. అంతేకాని అసలైన స్వేచ్ఛ కాదు. కానీ బాధ్యత వద్దనుకుంటే బానిసత్వం తప్పదు మరి. కాబట్టి పూర్తి బాధ్యతను స్వీకరించండి. అప్పుడు బాధలలో, దరిద్రంలో, చివరికి చెరసాలలో కూడా మీకు మీరే గురువై హాయిగా స్వేచ్ఛగా ఉంటారు. స్వేచ్ఛ పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. ప్రతి కదలిక ప్రమాదకరమే. అనుక్షణం మనకు తెలియని వాటితో ఎదురయ్యే ప్రమాదాలతో సవాలు చేసే పోరాటమే స్వేచ్ఛ. దానికి రక్షణ, భద్రత, బీమా సౌకర్యాలు ఉండవు. అది మీకు మీరుగా ఒంటరిగా తీసుకునే మహత్తరమైన బాధ్యత. అనేక వేల సంవత్సరాలుగా మీ చర్చిలు, సినగాకులు, దేవాలయాలు, మసీదులు మిమ్మల్ని బానిసలుగానే తయారు చేశాయి. వాటి బారి నుంచి, అలాగే మృత నిరంకుశుల ఆధిపత్యాల నుంచి, తెలియని భవిష్యత్తు నుంచి మీరు పూర్తిగా బయటపడాలి. అంతవరకు మీకు స్వేచ్ఛ లేనట్లే. నిన్న రేపు లేని ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఎలాంటి భయాలు లేకుండా ఉండేదే అసలైన స్వేచ్ఛ. జంతువుల్లా విచ్చలవిడిగా జీవించడం స్వేచ్ఛ కాదు. ఎందుకంటే అలాంటి స్వేచ్ఛకు బాధ్యతాయుతమైన చైతన్యం ఉండదు. కానీ స్వేచ్ఛను అందరూ అలాగే అర్థం చేసుకుంటారు, అలాగే కోరుకుంటారు. ఎందుకంటే అనేక రకాల బానిసత్వాలలో మగ్గుతున్న మనసు స్వేచ్ఛ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. కానీ బాధ్యతారహితమైన అలాంటి స్వేచ్ఛ వల్ల మీరు ఏమాత్రం ఎదగకపోగా మరింత పతనమవుతారు. అందుకే స్వేచ్ఛ మీరు అనుకుంటున్నది కాదు.